పునరుద్ధానము యొక్క 7 వరుసలు మొదటి భాగము. ఈ పాఠం యొక్క పాఠ్యాంశము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. ఈ పాఠంలో మనము పునరుద్ధానం అనగా ఏమిటి అని వివరముగా తెలుసుకుందాము. పునరుద్ధానమునకు మూలకారకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మరణించి తిరిగి లేపబడినది ఒక సత్యమై ఉన్నది. పునరుద్ధానము అనగా మరణించిన వ్యక్తి తిరిగి లేపబడుట అనగా ఈ మర్త్యమైన శరీరము అమర్త్యముగా మార్చబడడం అనుదానినే పునరుద్ధానమని మనము చెప్పుకొనవచ్చును. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వాగ్దానం చేసిన రీతిగా మరణించి తిరిగి పునరుద్ధానుడై లేచాడు. ఒక నిజమైన క్రైస్తవునికి పునరుద్ధానమును గురించి తెలుసుకొనుట చాలా ఆవశ్యకము అనగా చాలా అవసరమై ఉన్నది. ఎందుకనగా పునరుద్ధానము ద్వారానే ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఒక నిరీక్షణను కలుగజేసి ఉన్నాడు. ఎందుకనగా ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి 3వ దినమున లేపబడుట అనేది ఎంత సత్యమో, అలాగే ఆయన పరలోకమునకు వెళ్ళి మన కొరకు నిత్య నివాస స్థలములు సిద్ధపరిచి ఉన్నాడనియు, అలాగే ఆ నివాస స్థలములను మనకు స్వాస్యముగా అనుగ్రహించబోచున్నాడనేది మన యొక్క అనగా ఒక నిజమైన క్రైస్తవునికి నిరీక్షణై ఉన్నది. 1 పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వాక్యములు మనము చదువుకున్నట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేపబడుట వలన ఒక నిజమైన క్రైస్తవునికి మహిమగల పునరుద్ధానమును గురించి, పరలోకమందు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన నిత్య నివాస స్థలముల గురించి నిరీక్షణ కలిగి జీవించాలని మనకు తేటగా అర్థమవుతున్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేపబడని ఎడల, అంటే ఆయన వాగ్దానం చేసిన విధముగా మరణం పొందిన తర్వాత తిరిగి లేవని ఎడల మనం ఆయన యందు ఉంచినటువంటి విశ్వాసము వ్యర్థమై ఉంటుందని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 17వ వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అనగా ఒకవేళ క్రీస్తు వాగ్దానం చేసి తిరిగి ఆయన మరణం నుంచి విజయుడై లేపబడిన ఎడల మనం ఆయన యందు ఉంచినటువంటి విశ్వాసము వ్యర్థమైపోతుంది కనుక ఆయన వాగ్దానం చేసిన దాంట్లో స్థిరముగా ఉండి మరణమును జయించి విజయుడై 3వ దినమున లేచి ఉన్నాడు. దీనినే పునరుద్ధానమని మనమందరము విశ్వసిస్తున్నాము. ఈ విజయమును కానీ ఈ నిరీక్షణను కానీ మనము విశ్వసించని ఎడల, మనము నమ్మని ఎడల మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులమై ఉంటాము. అదే విషయాన్ని వేద గ్రంథము కూడా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వాక్యంలో తేటగా సూచించున్నది. 2 తిమోతియులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వాక్యములు మనము చదువుకున్నట్లయితే, యేసు మరణించి తిరిగి లేచుట వలన ఆ మరణము నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చనని వివరముగా వ్రాయబడినది. అనగా యేసు మరణం వలన మరణం అనేది నిరర్ధకమైందని, అలాగే జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి వచ్చాయన్న విషయాలు మనకు వివరముగా అర్థమవుతున్నది. అనగా యేసు వలన నిత్య జీవం ఉందని, అలాగే క్షయమైన ఈ శరీరము అంటే నశించిపోయేటటువంటి ఈ శరీరము అక్షయతను పొందుకుంటుందని, అంటే నాశనం లేని స్థితిలోనికి వెళ్తుందని యేసును గురించిన సువార్త వలన
ఈ విషయాలు వెలుగులోనికి తీసుకురాబడ్డాయి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వాక్యం ప్రకారము యేసు అపవాదిని, మరణమును, పాతాళమును జయించి యుగయుగములు సజీవుడై ఉన్నాడని తేటగా ప్రకటించుచున్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వాక్యం ప్రకారము ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకమందును భూమి మీదను సర్వాధికారము గలవాడై ఉన్నాడని, అలాగే తండ్రి యొక్క సింహాసనమునకు ఆయన హెచ్చింపబడ్డాడని వివరముగా వ్రాయబడి ఉన్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఒక స్థలమును సిద్ధపరిచి ఉన్నాడనియు, మన కొరకు ఆయన తండ్రి వద్ద మన పక్షమున విజ్ఞాపన చేయుటకు ఆయన నిరంతరము జీవించున్నాడని యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వాక్యంలోను, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వాక్యంలోను వివరముగా తెలుపబడినది. అందువలన మనము ఒక జయకరమైనటువంటి క్రైస్తవ జీవితమును జీవించి మనకు ముందుగా ఉంచబడిన నిరీక్షణ వైపునకు సాగిపోదుము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 23వ వాక్యము మరియు 40-41వ వాక్యము మనము చదువుకున్నట్లయితే పునరుద్ధానములో అనేక వరుసలను భిన్నమైన మహిమలు కనబడుచున్నవని వివరముగా వ్రాయబడినది. పునరుద్ధానంలో మొత్తము 7 వరుసలు కనబడుచున్నవి. అందులో మొదటి 5 వరుసలు మొదటి పునరుద్ధానమని పిలువబడుచున్నవి. ఈ విషయాలను మనము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 5-6 వాక్యంలో కూడా చదువుకొనవచ్చును. ఈ మొదటి 5 వరుసల్లో మొదటి వరుస క్రీస్తు. ఈ మొదటి వరుస మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు గనక ఇది ముందుగానే సంభవించినది. అనగా ఈ 5 వరుసల్లో మొదటి వరుస ముందుగానే సంభవించినది. మిగతా 4 వరుసలు 1000 సంవత్సరముల పరిపాలనకు ముందు జరగనై ఉన్నది. పునరుద్ధానం యొక్క ఆఖరి 2 వరుసలు రెండవ పునరుద్ధానమనియు లేక సాధారణమైన పునరుద్ధానమని పిలువబడుచున్నది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12-13 వాక్యముల ప్రకారము ఈ విషయాలు మనకు తేటగా తెలుపబడుచున్నది. ఈ పునరుద్ధానం యొక్క ఆఖరి 2 వరుసలు 1000 సంవత్సరముల పరిపాలన తర్వాత సంభవించును. ఈ పునరుద్ధానంలో మనం పాలిభాగస్థులమై ఉండాలని, అదే మన గురి అయి ఉన్నదని ఈ పాఠం ద్వారా మీకు నీతి బోధ చేయుచున్నాను. అలాగే ఆ పునరుద్ధానంలోని మొదటి 5 వరుసలు తరువాయి భాగంలో వివరముగా తెలుసుకుందాము. ప్రైజ్ ద లార్డ్.